ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం గురించి మనము ఆలోచన చేద్దాము. ఇద్దరు సహోదరుల మధ్య ఒక చిన్న డిస్కషన్. ఒక సహోదరు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అంటున్నారు. వేరే సహోదరుడు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవక్త అని అంటున్నారు. ఇలా చర్చించుకుంటున్నారు కదా. ఒకవేళ మన జీవితాల్లో ఇలాంటి ప్రశ్న మనకి ఎదురైనప్పుడు మనము ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనము ఒకసారి ఆలోచన చేద్దాం. మోషే కానీ వేరే ప్రవక్తలు ఎవరైనా కానీ దేవునిచే పంపబడ్డారు, కానీ దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని వారు నెరవేర్చలేదు. వారి యొక్క జననం స్త్రీ పురుషులకు వారు జన్మించడం జరిగింది. అలాగే వారు మరణించారు, కానీ వారి మరణం సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై జరగలేదు. వారు ఎవరి కోసమైతే ప్రవచించి చనిపోయారో ఆయన వచ్చిన తర్వాత మాత్రమే అది జరగడం సాధ్యమవుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కాలం రెండుగా చీలిపోవడం జరిగింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క DNA టెస్ట్ చేస్తే సింగిల్ DNA, అది స్త్రీది మాత్రమే. అది ఎలా సాధ్యమైందండి? ఆయన జననం కూడా చాలా అమూల్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఇప్పటికీ తెరవబడే ఉంది. ఎందుకు తెరవబడి ఉంది? ఆయన తిరిగి లేచారు, ఆయన తిరిగి దేవుని యొద్దకు వెళ్ళారు అని శిష్యులు ఆయనతో ఉండి, ఆయనతో తిరిగి, ఆయనతో సువార్తలో పాలు పంచుకున్న శిష్యులు చాలా బలంగా ఆ సువార్తను ప్రకటిస్తూ ఆయన గురించి సాక్ష్యం చెప్తూ సాక్షార్థమై ఈ సువార్త సర్వలోకానికి వెళ్ళాలని వారి ప్రాణాలను కూడా వదిలేయటం జరిగింది. ఎందుకు ఇంతగా వారు ఇలా చేయడం జరిగింది? వారు స్వయంగా చూశారు కాబట్టి. అవన్నీ కూడా ఆధారాలు మనకి. గనుక ఈ లోకం అంత ఈజీగా నమ్మేసి ఈ ఆఫ్టర్ క్రైస్ట్, బిఫోర్ క్రైస్ట్ అనేది అగ్రి చెయ్యదు. ఎవరైనా సరే క్రీస్తు గురించి ఆలోచించేటప్పుడు ఆయన జననం ప్రవక్తల లాంటిది కాదు. ప్రవక్తలు ఎవరి కొరకైతే ప్రవచించారో ఆయనే ఈ రక్షకుడు. అయితే ఆయన మరణం గురించి మనం ఆలోచించినట్లయితే గ్రంథపు చుట్టలలో ఆయన యొక్క మరణము గూర్చి ఎలా అయితే వ్రాయబడిందో అలాగే ఆయన శిలువ పైన ఒక ఎముక కూడా విరగకుండా రక్తాన్ని, ఆఖరి రక్తపు బొట్టుని చిందించి ఆయన మరణించడం జరిగింది, సమాధి చేయబడ్డం జరిగింది. తిరిగి 3వ దినాన్న లేచి ఆయన పరలోకం తండ్రి యొద్దకు వెళ్ళడం జరిగింది. అదే విధంగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ రాకడి కంటే ముందే మనం మరణిస్తే విశ్వాసం ద్వారా ఎవరైతే ఈ విషయాన్ని నమ్ముతారో వారు దేవునిచే అంగీకరింపబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన పరలోకానికి చేర్చుకోవడం జరుగుతుంది.